రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి. ప్రకాశం జిల్లా దర్శిలోని ఎన్టీఆర్ పుల్లేవనం పార్కును చీపురు పట్టి క్లీన్ చేశారు. స్వయంగా ఆమె ఊడుస్తూ అక్కడి చెత్తను తొలగించారు. గత 5 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ పార్కును తెరిపించి దర్శి ప్రజల మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి కృషి చేస్తున్నామని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఆంధ్ర అనే కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచుకుందాం, మెరుగుపరుచుకుందాం అని పిలుపునివ్వడంతో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ దివస్గా జరుపుకోవటం. ఆ సందర్భంగా ఇవాళ మేము దర్శి నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా మూయబడి ఉన్న పార్క్ని మొన్న తెరిపించాము. ఇవాళ దర్శిలో ఉన్న ఎన్టీఆర్ పార్క్ని శుభ్రపరిచే ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాము. మన సరౌండింగ్స్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇదొక్కటే ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న పార్క్. పిల్లలతో కొంచెం మానసిక ఉల్లాసానికి ఎవరైనా పెద్దలు అందరూ వచ్చి కొంతసేపు 1 గంట 2 గంటలు కూర్చోడానికి కానీ వాకింగ్ కానీ ఉన్న ఏకైక ప్లేస్. అంతేకాకుండా మన సరౌండింగ్స్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటే మనకు ఒక హెల్దీ వాతావరణం ఉంటుంది. అట్లాగే మనకి డిసీజెస్, వేరే రకమైన ఆరోగ్య సమస్యలు, జబ్బులు అవి కూడా రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా చెత్త అనేది పేరుకుపోతే అనవసరమైన పొల్యూషను అది ఎంతో హానికరం. సో మనం అందరం కలిసి, నేను దర్శి నియోజకవర్గం అందరికీ పిలుపునిస్తున్నాను, మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్ని మనం శుభ్రంగా ఉంచుకుందాము. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ